మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో ఏపీ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి అన్ని రకాలమైన అప్డేట్ అండ్ ఇన్ఫర్మేషన్, అలాగే ప్రిపరేషన్ ప్లాన్, ప్రిపరేషన్ టిప్స్ అందిస్తూ ఏ టాపిక్స్ని ఎలా చదవాలి, ఎలా చదివితే మనకి ఫుల్ మార్క్స్ మనం సంపాదించవచ్చు, ఎస్ మనం జాబ్ సాధించడమే మన లక్ష్యం కాబట్టి మనం ఎలా చదవాలి అనేది మనం కొంచెం అవగాహన పొందగలిగితే ఈజీగా మన మార్క్స్ సొంతం అవుతుంది. మరి పేపర్ 2కు సంబంధించినటువంటి పేపర్ 1 అయితే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అవగాహన ఉంటుంది. పేపర్ 2కి వచ్చేటప్పుడు ఏ టాపిక్లు ఎలా చదవాలి, ఎలా చదివితే మన మార్క్స్ మన సొంతం అవుతుంది, క్వశ్చన్స్ ఏ రూపంలో వస్తుంది అనేది వాటి గురించి పరిపూర్ణమైన అవగాహన కల్పించడానికే మీ ముందుకు రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 15 మార్కులు మీ సొంతం అవ్వాలి అంటే, రానున్న ఎగ్జామినేషన్లో 15 మార్కులు మీ సొంతం అవ్వాలంటే ఈ ప్రిపరేషన్ ప్లాన్ నేను ఇప్పుడు ఏ విధంగా అయితే నేను ఒక అవగాహన కల్పిస్తాను అదే విధంగా మీరు చదివితే 15 మార్కులు మీ సొంతం అవుతుంది మిత్రమా. రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, అయితే ఎగ్జాక్ట్గా 15 క్వశ్చన్స్ వస్తాయా లేదా 1-2 ఇటు అవుట్ అవుతుందా అంటే దట్ ఈస్ డిపెండ్ అపాన్ ది బోర్డ్ టీమ్ మెంబర్స్. సో మ్యాక్సిమం 15 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఈ టాపిక్స్ ఎలా చదవాలనేది మీకు అవగాహన కల్పిస్తుంది. రామాయణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో ఫస్ట్ చాప్టర్ అనేవి రామాయణం, అలాగే 12th చాప్టర్ కూడా ఎలాగే అవగాహన కల్పిస్తాను. దాంట్లో మొదటి టాపిక్ గురించి దీనికి ఎలా మనం సంపూర్ణంగా పొందగలుగుతాం, ఐడియా పొందగలుగుతాం అనేది క్లియర్గా తెలియపరుస్తున్నాం. సార్ చూసారా, మన వీలైతే మన కోర్సు ఇప్పటికే తీసుకున్న వారికి ఒక సంపూర్ణమైన అవగాహన ఉంటుంది, మన మెటీరియల్ ఎలా ఉంటుంది, సో వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి కొత్త వారికి మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఇదే విధానంలో మీరు ప్రిపేర్ అయితే 15 మార్క్స్ మీ సొంతం అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్. రైట్, రామాయణంలో కావలసిన ప్రాథమిక అవగాహన ప్రతి ఒక్క పర్సన్కి అవగాహన ఉండాలి. మరి ఏంటి ఈ అవగాహన అంటే, ముఖ్యంగా రామాయణంలో ఉన్నటువంటి టోటల్గా ఎన్ని కాండాలు ఉన్నాయి. సో అందరికీ తెలుసు, రామాయణంలో ముఖ్యంగా 6 కాండాలు ఉన్నాయి. తర్వాత ఒక కాండ అనేది యాడ్ చేశారు, టోటల్గా 7 కాండాలు. అంటే ఉత్తరకాండతో మొత్తం పైన 7 కాండలు అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, వాల్మీకి రాసిన రామాయణంలో టోటల్గా 6 కాండలే, కానీ తర్వాత ఒక కాండ అనేది పొందుపరచడం జరిగింది, టోటల్గా 7 కాండలు అనేసి అప్పటి నుంచి గుర్తించడం జరిగింది. రైట్, నెక్స్ట్ రామాయణంలో మనకి సిలబస్లో రామాయణంలో కాండలని మెన్షన్ చేశారు, కానీ ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎక్కడితోనే ఆగిపోతున్నాం. ఉన్నటువంటి రామాయణంలో ఉండే 7 కాండలు అక్కడితోనే, అది చదివితే రామాయణం కంప్లీట్ అయిపోతుంది అనుకున్నారు, కానీ దానికి మించిపోయి ఇంకా వేరే టాపిక్స్ ఉన్నాయి. దాని నుంచి గతంలో క్వశ్చన్స్ వచ్చాయి, ఇప్పుడు కూడా క్వశ్చన్స్ రాబోతుంది. కాబట్టి వీటిపైన సంపూర్ణమైన అవగాహన ఉండాలి. ఈ టాపిక్స్ చదవకుండా మీకు ఇక్కడ 15 మార్కుల నుంచి మా అయితే ఈ సంపూర్ణ నుంచి ఒక 3 నుంచి 4 క్వశ్చన్స్ మాత్రమే వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. రిమైన్ క్వశ్చన్స్ వీటి నుంచి ఎక్కువ అవసరం ఉంటుంది. వీటి గురించి అవగాహన ఉంటేనే రిమైన్ దాదాపు 10 నుంచి 11 మార్కులు మీ సొంతం అవుతుంది. లేదు అంటే మిత్రమా, చేతులారా మీకు ఈజీగా రావాల్సిన టాపిక్ నుంచి కూడా రామాయణం అంటే ప్రతి ఒక్క హిందువుగా పుట్టిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్నటువంటి అవగాహనే. కథ ఎవరికి అవగాహన లేదు, అందరికి అవగాహన ఉంది. కాబట్టి ఏ క్రైటీరియాలో చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఏ అంశాలు నేర్చుకుంటే రానున్న ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వచ్చే ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇవ్వగలుగుతారు అనేది ఎక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుచేత దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే పాత్రలు. సో టోటల్గా మనకి ఎన్ని పాత్రలు ఉన్నాయో తెలుసు, రామాయణంలో 22 పాత్రలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అంటే రాముడు, శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, శ్రీ ఆంజనేయ స్వామి అంటాం, హనుమంతుడు అంటాం, లేదా కైకేయి, అలాగే దశరథ మహారాజు, జనక మహారాజు, సీతమ్మ వారు. సో వీళ్ళందరి గురించి మనకి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. సో తాటకి సంహారం చేసేటప్పుడు ఏ అస్త్రంతో తాటకిని సంహారం చేయడం జరిగింది, లేదు అంటే అక్కడ ఉన్నటువంటి మారీచ సుబాలుడు వాళ్ళిద్దరు ఏ బాణంతో సంధించడం జరిగింది, ఏ బాణం సంధించి వాళ్ళని ఓడించడం జరిగింది, లేకపోతే సంహారం చేయడం జరిగింది, ఇలా అనేక రకాల క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం. కాబట్టి పాత్రల్లో మనం పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ రామాయణం నాటి స్థలాలు, ఈ రామాయణంలో స్థలాలు మ్యాక్సిమం ఇక్కడ
ముఖ్యమైనటువంటి 13 ఉంటాయి. వీటి గురించి కూడా అవగాహన మనకి రావాలి. సో వాటి గురించి నేను ఏ స్థలాలు ఏ చదవాలి నేను చూపిస్తాను కూడా. నెక్స్ట్ రాజవంశాలు ముఖ్యంగా 4 ఉన్నాయి. వాటి గురించి కూడా మనకి అవగాహన ఉండాలి. సో ఏంటి సార్ వాటి గురించి క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మై డియర్ ఫ్రెండ్స్, ఎస్ మన పిఆర్ అకాడమీలో అందిస్తుంది బెస్ట్ ఆన్లైన్ కోర్స్. సో మనం మెటీరియల్ చూస్తే చాలా అద్భుతం. ఇప్పుడు ఫస్ట్ స్లైడ్లోనే మీకు అర్థమైంది కదా, మెటీరియల్ సేమ్ మెటీరియల్ కూడా ఇదే తరహాలో ఎలాగే పిక్చర్ ఓరియంటెడ్లో ఉంటుంది. పేపర్ 1కి సంబంధించిన పేపర్ 2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ ఉంది. అలాగే మెటీరియల్స్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉన్నాయి. పేపర్ 1 పేపర్ 2. పేపర్ 1కి సంబంధించినటువంటి 40,000 టెస్ట్ సిరీస్ అందిస్తున్నాం. పేపర్ 2కి ఎటువంటిది మై డియర్ ఫ్రెండ్స్, అందరూ క్లాసెస్ అందిస్తారు. కానీ ఒకే ఒక అకాడమీ పిఆర్ అకాడమీ క్లాసెస్తో పాటు మెటీరియల్తో పాటు టెస్ట్ సిరీస్. ఆ టెస్ట్ సిరీస్ అనేది 1,000, 500, 100 కాదు మిత్రమా, వేల సంఖ్యలు అందించడం జరుగుతుంది. పేపర్ 1 నుంచి 40,000 అందించాను. పేపర్ 2 నుంచి 20,000, ఇంకొక 20,000 దానికి అదనపు జోడించి మీకు 1 year వ్యాలిడిటీ ఇస్తున్నాను. కాబట్టి మీకు దాదాపు పేపర్ 1, 2కి సంబంధించినటువంటి మొత్తం పైన మనం ఎంత అందిస్తున్నాం అంటే ఇప్పటికి 20, ఇంకొక 28 చేస్తాం అంటే 40,000 బిట్స్ అందిస్తున్నాం. ఇంకా కుదిరితే మనం ఇంకొక 10,000, మొత్తం పైన 50,000 కూడా చేసే అవకాశం. సో అప్పుడు మీరు ఏ పాత్రల నుంచి కానీ, ఏ కాండాల నుంచి కానీ, లేదా ఏ రాజవంశాల నుంచి కానీ, లేదా ఏ ప్రదేశాల నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఎగ్జాక్ట్ అంటే మీరు చదివినటువంటి 7 కాండాలైనా కవర్ అయి ఉంటుంది, లేదా పాత్రలైనా కవర్ అవుతుంది, లేదా ప్రదేశాలైనా కవర్ అవుతుంది, లేదా రాజవంశాలైనా కవర్. ఎక్కడ కవర్ కాకపోతే క్వశ్చన్ ఆన్సర్లో కూడా కవర్ అవుతుంది. సో బిట్ మీ నుండి మిస్ అయ్యే ప్రసక్తి లేదు. కాబట్టి అందుకోసం ఆ విజన్తో పాటు నేను తయారు చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం క్లియర్గా మనం మాట్లాడదాం ఒకసారి. రామాయణంలో ఉన్నటువంటి టోటల్గా 7 కాండాలు ఉన్నాయి. ఈ 7 కాండాల గురించి సంపూర్ణమైన అవగాహన ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. కానీ ఇక్కడ నేను అంత డీటెయిల్గా చెప్పకుండా ప్రతి ఒక్క కాండం గురించి ఒక్కొక్క లైన్లో చెప్తాను. ఫస్ట్ వన్ ఇస్ ద బాలకాండం అన్నాం. సో బాలకాండ, అలాగే అరణ్యకాండ, అలాగే అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, అలాగే యుద్ధకాండ మరియు ఉత్తరకాండ. ఇది 7 చేసింది. మరి బాలకాండ ఏంటి అంటే రాముడు జననం నుండి పుట్టినప్పటి నుంచి మరి సీత స్వయంవరం వరకు మనం దేన్ని అభివర్ణిస్తామంటే బాలకాండాన్ని అభివర్ణిస్తాం. మరి అయోధ్యకాండ దేన్ని అంటాం? రాముడి పట్టాభిషేకం ఆగిపోయి కైకేయికి ఇచ్చినటువంటి వరాలు, దశరథ మహారాజు కైకేయికి ఇచ్చినటువంటి వరాలు, ఆ వరాలేమో గుర్తు తెచ్చుకొని తను అడగడం. భరతుడు 14 సంవత్సరాలు శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాలు వనవాసం చేయాలి, అప్పుడు భరతుడికి పట్టాభిషేకం జరగాలి అనేది ఎక్కడ తెలుసుకుంటామంటే అయోధ్యకాండలో. నెక్స్ట్ అరణ్యకాండ ఏంటంటే రాముడు, సీత మరియు లక్ష్మణుడు ముగ్గురు. శ్రీరాముడు తన కోరిక ఏంటంటే కైకేయి కోరిక కదా, ఎక్కడికి వెళ్ళాలి? అడవికి వెళ్ళాలి. సో తనతో పాటు లక్ష్మణుడు కూడా నేను వస్తాను, అన్నగారు లేనిదే నేను లేను, సో నా భర్తతో పాటు నా భర్తే నా ప్రపంచం కాబట్టి ముగ్గురు, సీతాదేవి కూడా అంటూ అలా ముగ్గురు వెళ్ళడం జరుగుతుంది. అడవిలో గడిపినటువంటి కాలం. సో రావణ సీతని అపహరించడనేటువంటి సమయాన్ని కూడా మనం ఏమంటామంటే అరణ్యకాండ అనేసి అంటాం. నెక్స్ట్ కిష్కింధకాండ, వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి అసలైనటువంటి విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. రాముడు సుగ్రీవితో స్నేహం, ఈ సీతాదేవిని ఎవరైతే ఎత్తుకుని వెళ్ళిపోతారు, ఎవరు? దశకంఠుడు. కాబట్టి ఎత్తుకుని వెళ్ళిపోయిన తర్వాత సో అప్పుడు తన జాడ కోసం వెతుకుతూ వెళ్ళే ప్రయాణం తరుణంలో సుగ్రీవుడితో స్నేహం చేస్తారు. ఓకే, వాళ్ళని ఇక్కడ సంహరించి సీతమ్మని వెతకడానికి సహాయం చేయడమే మనం కిష్కింధకాండ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ సుందరకాండ, వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతి ఒక్క వ్యక్తి దైనందిన జీవితంలో కూడా చాలా విషయాలు తెలుసుకోవాల్సిన కాండ ఏదైనా ఉందంటే సుందరకాండ. హనుమంతుడు లంకకు వెళ్ళడం, సీతమ్మ వారు జాడని కనుక్కోవడం, ఆమెకు సందేశాన్ని అందించడమే సుందరకాండ. ఎక్కడ అస్సలైనటువంటి కథ మొదలవుతుంది. నెక్స్ట్ యుద్ధకాండ ఏంటి? రాముడు సేనతో లంకకి పయనించడం, దశకంఠుడితో పాటు యుద్ధం చేయడం, సీతమ్మని తిరిగి తీసుకురావడము యుద్ధకాండ. మరి ఉత్తరకాండ, రాముడు అయోధ్యకి తిరిగి వచ్చి రాజుగా పరిపాలించడం, సీతని త్యజించడము, అలాగే లవకుశులు కథ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఇవి మొత్తం 7 కాండలు. వీటి గురించి ఒక్కొక్క మాటలతో చెప్పడం జరిగింది. సో ఈ 7 కాండల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన అయితే ఉంటుంది. రైట్, మరి 7 కాండల గురించి మనం తెలుసుకున్నాం. ఇక్కడ మనం చాలా చాలా ఇంపార్టెంట్ అనేసి అన్న ఒక మాట ఏంటంటే
ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, పాత్రలు, రామాయణంలో ఉన్నటువంటి పాత్రల గురించి మనకి సంపూర్ణమైన అవగాహన ఉండాలి అన్నాం. టోటల్గా ఎన్ని పాత్రలు ఉన్నాయమ్మా? 22 పాత్రల గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ పాత్రలు తెలియకపోతే మనం ఎగ్జామ్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయలేము. వాటి నుంచే క్యారెక్టర్స్, వాటి నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి గతంలో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఇప్పుడు మాత్రం స్టాండర్డబుల్ క్వశ్చన్స్ వస్తుంది. కాబట్టి సో వీటి గురించి నేర్చుకోవాల్సిందే. సో శ్రీరాముడు ఎవడు? తెలిసిందే, దశరథుడు కుమారుడు. మరి ధర్మానికి ప్రతీక ఆయన విష్ణు అవతారం అనేసి మనం చెప్తాం. సీతమ్మ వారు ఎవరు? జనక మహారాజు కూతురు అని దొరికినటువంటి కూతురు కదా. సో శ్రీరాముని భార్య. అలాగే లక్ష్మీదేవి అవతారం అని చెప్తాం. మరి లక్ష్మణుడు సో శ్రీరాముడు తమ్ముడు, మరియు అన్న సేవకే జీవితాంతం అంకితమైనటువంటి గొప్ప తమ్ముడు ఎవడు అంటే లక్ష్మణుడు. అందుకోసమే అన్నదమ్ముళ్ళు ఎవరు ఉండాలి, ఎలా ఉండాలి అంటే రామ లక్ష్మణులాగా ఉండాలి. ఎలా ఉండకూడదు అంటే వాలి సుగ్రీవిలాగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి అంటే లంకాధిపతి దశకంఠుడు మరి విభీషణుడు లాగా ఉండకూడదు అనేది ప్రతి ఒక్కరు మాటలో చెప్తారు. సో రైట్. నెక్స్ట్ భరతుడు అంటే రాముని తమ్ముడు, కానీ అన్న పాదుకలను తీసుకువెళ్ళి సింహాసన పైన పెట్టి రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప తమ్ముడు కదా. సో నెక్స్ట్ హనుమంతుడు. సో స్వయంగా పరమేశ్వరుడు అవతారమైనటువంటి అంశంతో జన్మించినటువంటి హనుమంతుడు. ఓకే, శ్రీరాముడు నమ్మినటువంటి బంటు అని చెప్పొచ్చు. వాయుపుత్రుడు, అపారమైనటువంటి శక్తిశాలి. ఓకే, నెక్స్ట్ సుగ్రీవుడు, వెరీ 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 ఇంపార్టెంట్. కిష్కింధకి రాజు సుగ్రీవుడు, మరియు రాముడి యొక్క మిత్రుడు. ఓకే, వాలి తమ్ముడు అంటాం. విశ్వామిత్రుడు, సో తెలిసిందే, గొప్ప ఋషి. 4 లోకాలకి వెళ్ళి 4000 సంవత్సరాలు చేసి తపస్సు చేసి విశ్వామిత్రుడుగా మారినటువంటి గొప్ప తపస్వి ఎవరంటే విశ్వామిత్రుడు. ఓకేనా, గొప్ప ఋషి. రాముడు లక్ష్మణుడికి గురువు గారు. మరి వాల్మీకి ఈ కథ అంతా మనం చదవడానికి గొప్ప మహర్షి, గొప్ప తపస్వి అని చెప్పవచ్చు, మహర్షి. మరి రావణుడు, దశకంఠుడు, 4 వేదాలని చదివినవాడు, శివభక్తుడు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే రావణుడు. ఓకే, కానీ అహంకారి, తనే గొప్ప అహంకారి. ఆ అహంకారం వల్ల తను అన్ని కోల్పోవడం జరుగుతుంది. నెక్స్ట్ విభీషణుడు. ఈయన రావణాసురుడికి తమ్ముడే, కానీ ఇక్కడ ఏంటంటే ఒకటి ధర్మం, ఇంకొకటి అధర్మం. అయితే ఇక్కడ మనం కుంభకర్ణుడు ఎవరు వస్తున్నాడు? కుంభకర్ణుడు అంటే మరి ఈయన కూడా తమ్ముడే. ఎవరు? రావణాసురుడు తమ్ముడే. 6 నెలల పడుకుంటే నిద్రించి ఇంకో 6 నెలలు మెలకువగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే కుంభకర్ణుడు అనేసి అంటారు. నెక్స్ట్ విభీషణుడు. సో ధర్మమూర్తి, ధర్మానికి ప్రతీక. అంటే లంకలో కూడా అధర్మంలో కూడా ధర్మం ఉండేది. సో అందుకోసం అంట గంజాయి వనంలో కూడా తులసి మొక్క ఉంటుందని మాటలు అంటుంటారు కదా. సో అలాగా రాముని తమ్ముడు, మరి ధర్మానికి అనుసరించి రాముని శరణం కోరినటువంటి వ్యక్తి ఎవరంటే విభీషణుడు. అంటే ధర్మంని ఎప్పుడు కోరుకుంటాడు. సో కైకేయి అంటే దశరథుని భార్య, గొప్ప వీరనారి, గొప్ప తేజస్వి, గొప్ప సౌందర్యవతి, గొప్ప తెలివితేటలు. దశరథుడు ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళేటప్పుడు తను కూడా యుద్ధం చేసి అనేక సందర్భంలో రాజ్య పరిపాలనలో సహకరించినటువంటి గొప్ప వ్యక్తి కైకేయి. కానీ శ్రీరాముడు అడవికి వెళ్ళడానికి కూడా కారణమైన వ్యక్తి. కాబట్టి మనం ఇక్కడ నెగిటివ్ దృష్టిలో చేస్తాం, కానీ ఆవిడలో చాలా పాజిటివిటీ ఉంటాయి. సో ఎందుకంటే ధర్మాన్ని స్థాపించాలి, అధర్మం నశించాలి. కాబట్టి ఎవరు ఒక మాట అనేది ముందుకు రావాలి. సో కాబట్టి నెక్స్ట్ మంథర. సో మంథర అనేది మంథనం చేయడం వల్లే ఈ ఎవరు కైకేయికి మంథర అనేది చిన్నప్పటి నుంచి మంథర ఏంటంటే కైకేయిని పెంచుతుంది. కాబట్టి తన పెళ్ళి దశరథుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మంథర కైకేయితో పాటు వస్తుంది. సరైన సమయంలో రాముడు అడవికి వెళ్ళడానికి ఉపదేశం చేసినటువంటి మంథర ఎవరంటే కైకేయికి. ఓకే, కైకేయి యొక్క దాసి అని చెప్పొచ్చు. జటాయువు దశరథుడు మహారాజు యొక్క మిత్రుడు. ఓకే, సో ఎప్పుడైతే సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోతాడో అడ్డగించినటువంటి వ్యక్తి, మరియు ఆ జాడ గురించి తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరంటే జటాయువు. దశరథుడు శ్రీరాముడు ఒక తండ్రి. ఓకే, సూర్యవంశం మహారాజు, వాలి మహాబలిష్ఠుడు, కిష్కింధకి రాజు, సుగ్రీవుని అన్న, రాముని చేతిలో మరణించినటువంటి వ్యక్తి. ఎందుకంటే అధర్మం, అహంకారం, ఇంద్రుడి అంశంతో జన్మించాడు కాబట్టి నేను గొప్ప బలవంతుడిని, నన్ను ఓడించేవాడు ఎవడు లేడని అహంకారం తనలో ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ జనకుడు, సీతమ్మ వారు గారి తండ్రి. సో
సీతమ్మ వారి తండ్రి జనకుడు. నెక్స్ట్ మారీచుడు అంటే బంగారం లేడీలాగా మారి రూపంలో సీతమ్మ వారిని అపహరించడానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరంటే మారీచుడు. వీళ్ళు ఎవరంటే రాక్షసుడు, అంటే రావణాసుడికి మామ అవుతాడు. నెక్స్ట్ కరుడు, దూషణుడు, వీళ్ళు కూడా శూర్పణఖ సోదరులు. వీళ్ళిద్దరు అంటే ఇక్కడే కదా, వీళ్ళిద్దరూ అంటే ఋషులు మునులు తపస్సు చేస్తే వాటిని భంగం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులు. శూర్పణఖ మహాతల్లి ఎవరు? సో దశకంఠుడు ఒక చెల్లి, తాటకి రాక్షసి. సో ఎక్కడి నుంచే కదా రాముడు గొప్ప ధనుర్ధారి అని నిరూపించడానికి మొదటి దశ స్టార్ట్ అవుతుంది తాటకి నుంచి. ఓకే, సో నెక్స్ట్ అగస్త్యుడు మహర్షి. ఓకేనా, సో ఇలా వీటి గురించి క్యారెక్టర్ గురించి సంపూర్ణ ఒక్కొక్క మాటలతో నేను చెప్పాను. అక్కడ మనం పరిపూర్ణమైన అవగాహన అయితే కల్పించాం. ఎలా అంటే ఇప్పుడు శ్రీరాముడు గురించి అంటే జననం గురించి ఉంటుంది, అలాగే యవ్వనం గురించి ఉంటుంది, తన యొక్క నేర్చుకున్న విద్యల గురించి ఉంటాయి, తర్వాత సాధించిన ఘనతల గురించి ఉంటాయి, ఎటువంటి శాస్త్రాలు సాధించారు, ఎవరి దగ్గర విద్యాభ్యాసం నేర్చారు, ఏ రాక్షసుల్ని చంపారు, ఏ అస్త్రాన్ని ఉపయోగించారు, వీటి గురించి పరిపూర్ణమైన అవగాహన అనేది ఒక్కసారి పాత్రలో ఒకసారి మీరు పీపీటీ తీసి చూడండి, ఎంత అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది మీకే అర్థమవుతుంది. రైట్, నెక్స్ట్ రామాయణంలో నాటి స్థలాలు, వీటి గురించి కూడా మనం సంపూర్ణమైన అవగాహన ఉండాలి. అయోధ్య, ప్రయోగ, మిథిల, వీటి ప్రతి ఒక్క టాపిక్ గురించి మనకి ఇక్కడ సంపూర్ణమైన అవగాహన ఉండాలి. అయోధ్య అంటే అందరికీ తెలుసు, శ్రీరాముడు జన్మంకి కారణమైన ఒక స్థలం. సో మరియు వారి యొక్క రాజధాని అని చెప్పవచ్చు. ప్రయోగ రాముడు అనే నివాసంలో భాగం ఉన్నటువంటి స్థలం. మిథిల ఎక్కడమా? జనక మహారాజు ఒక రాజ్యం, సీతమ్మ వారు పుట్టినటువంటి ప్రదేశం. అలాగే బిస్రాఖండం రాముడు యొక్క జన్మస్థలం. ఓకేనా, తర్వాత సో బిస్రాఖండం, తర్వాత అంటే మండోదరి, సో రావణాసుడు భార్య పుట్టినటువంటి జన్మస్థలం. తర్వాత చిత్రకూటం అంటే ఎక్కడమ్మా? రాముడు సీతమ్మ లక్ష్మణ నివాసంలో కొంతకాలం గడిపినటువంటి ప్రదేశం. అలాగే పంచవటి, ఇది కూడా అంతే, శూర్పణ ముక్కుని చెవుల్ని కోసినటువంటి ప్రదేశం ఏంటంటే పంచవటి. దండకారణ్యం అంటే రాముడు సీత లక్ష్మణుడు వనవాసులు ఎక్కువ కాలం గడిపినటువంటి ప్రదేశం దండకారణ్యం. నెక్స్ట్ లేపాక్షి అంటే జటాయువు రెక్కలను తెగిపడినటువంటి ప్రదేశం. కిష్కింద ఎక్కడ? వానర రాజ్యం తెలుసు. నెక్స్ట్ అనగొంది ఎక్కడంటే కిష్కిందకి సమాధులు ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశం. నెక్స్ట్ రామేశ్వరం, తలైమను. సో వీటన్నిటి గురించి సంపూర్ణమైన మనకి అవగాహన ఉంటేనే రానున్న రోజుల్లో సో కిష్కింద రాజు అనేటువంటి ఎవరైనా అడగవచ్చు, లేకపోతే మండోదరి జన్మస్థలం ఎక్కడైనా అడగవచ్చు, ఏదైనా ఒక ప్రాంతం గురించి అడగవచ్చు. కాబట్టి వాటి గురించి మనకి సంపూర్ణమైన అవగాహన ఉండాలి. నెక్స్ట్ రాజవంశాల గురించి మనం తెలుసుకోవాలి. సూర్యవంశం లేదా ఇక్షాకు వంశం అంటారు, లేదా రఘువంశం అంటారు. ఏ వంశం అని ఒకటే అర్థం. అక్కడ శ్రీరాముడు జన్మించినటువంటి ఆ మహావిష్ణువే మానవుడు ఒక అవతారంలో జన్మించినటువంటి గొప్ప వంశం ఏది అంటే ఈ వంశం, ఇక్ష్వాకు వంశం అంటాం, లేదు అంటే మనం రఘువంశం అంటాం. అందుకోసమే చాలా ఫేమస్ ఈ వర్డ్. నెక్స్ట్ జనక వంశం, అమ్మవారు పుట్టినటువంటి వంశం. ఒక సీతాదేవి తండ్రి అయినప్పుడు జనక మహారాజు యొక్క వంశం, అమ్మవారి వంశం. నెక్స్ట్ రావణుడు యొక్క వంశం, సో లంకాధిపతి, సో రావణాసుడు వీళ్ళకి సంబంధించిన వంశం. నెక్స్ట్ విశ్వామిత్రుడు యొక్క వంశం, మొదటిగా రాజుగా ఉండి తర్వాత బ్రహ్మర్షిగా మారినటువంటి విశ్వామిత్రుడు ఒక వంశం. సో ఈ వంశాల గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. అయితే ఇప్పుడు రామాయణంలో ఉన్నటువంటి ముందు మనం దేని గురించి మాట్లాడాం? బాలకాండ గురించి మనం మాట్లాడాం. సో బాలకాండల్లో మనం చదువుకోవాల్సిన విషయాలు ఎన్ని ఉన్నాయి? సో బాలకాండని ఇప్పుడు చెప్పాం మనం. బాలకాండ ఏంటి? శ్రీరాముడు పుట్టినప్పటి నుండి సీతమ్మ వారిని స్వయంవరంలో గెలిచి సీతమ్మను పెళ్లి చేసుకోవడం, అంతవరకు బాలకాండను. సో దాంట్లో మనం తెలుసుకోవాల్సిందా 22 టాపిక్స్ ఉంటాయి దాంట్లోనే. సో ఇది మనం డీటెయిల్గా నేర్చుకోవాల్సి. శ్రీరాముడు ప్రాశస్త్యం, వాల్మీకి రామాయణం ఎందుకు రాశారు, అలాగే వాల్మీకి రామాయణం ఎలా రాయడం జరిగింది, రాశారు. దశరథుని పుత్రకామేష్టి యోగం యొక్క నిర్వహణ, యోగం ఫలితం, యోగం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలాగే పాయసం పంపిణీ, ఆ పాయసం నుంచి కదా పుత్రకామేష్టి యాగం నుంచి పాయసం ఇవ్వడంలో పిల్లలు ఈ 4 జన్మిస్తారు. యోగ యొక్క ప్రాముఖ్యత, శ్రీరాముడు జననం యొక్క ప్రాశస్త్యం, అలాగే విశ్వామిత్రుడు రాక దశరథుని అడగడం, అలాగే వశిష్ఠుడిని సలహా, విశ్వామిత్రుడు రాక యొక్క ప్రాశస్త్యం, తాటకి వధ, అలాగే తాటకిని సంహరించడానికి గల కారణాలు, యోగ పరిరక్షణ,
అహల్య శాపం విమోచనం, సీత స్వయంవరం, శివధనుర్భోగం యొక్క ప్రాముఖ్యత, అలాగే పరశురాముని యొక్క ఆగ్రహం, తర్వాత అమ్మవారిని వివాహం, వీటి గురించి సంపూర్ణంగా మనం తెలుసుకున్న నాడే అది బాలకాండ నుండి మనం సంపూర్ణంగా నాలెడ్జ్ గెయిన్ అయినట్టు. ఎప్పుడైతే ఇవన్నీ టాపిక్ తెలుసుకున్న తర్వాత తర్వాత ప్రాంతాలు 7 కాండాలు తెలుసుకున్న తర్వాత పాత్రల గురించి చదువుతారు. సో దీని గురించి మొత్తం తెలుసుకుంటారు. ఇది తెలుసుకుంటే బాలకాండ నుంచి రేపొద్దున మనకి 15 మార్కుల్లో ఎటువంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ మనం ఇది కదా మనకి కావాల్సిన నాలెడ్జ్. ఈ టైప్స్ మనం నేర్చుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఇదే విధానంలో మన మెటీరియల్ ఉంటుంది, ఇదే విధానంలో మన క్లాస్ ఉంటుంది. కాబట్టి దీని నుంచి ఇంత డెప్త్గా ఇంత డీటెయిల్గా చదివితే బిట్ మిస్ అయ్యే అవకాశం ఉందా ఆలోచించండి. ప్రిపరేషన్ అంటే ఎలా ఉండాలి? లక్ష్యము ఒకటే మిత్రమా, ఉద్యోగం సాధించాలి. కొన్ని వేల మంది విద్యార్థుల్లో మీరు ఒకరు అవ్వాలి. 10 మందిలో మీరు గౌరవంగా ఉండాలి. ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థానంలో మీరు ఉండాలి అంటే 10 మంది దగ్గర లేని జ్ఞానం నీ దగ్గర ఉండాలి. 10 మంది చేసే తప్పు నువ్వు చేయకుండా ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ చూస్ చేయాలంటే ఈ విధానంలో చదివితే మిత్రమా మీ నుండి ఒక్క మార్క్స్ కూడా మిస్ అవ్వదు. ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాసి పర్ఫెక్ట్గా మీరు ఉత్తీర్ణత అయి జిల్లాలో నంబర్ 1 స్థాయిలో మీరు ఉంటూ ఆ ఉద్యోగం మీ సొంతం అవుతుంది. మిత్రమా, ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రస్ట్ మీ. సో we will travel together and we will achieve our goal. మన ఇద్దరి లక్ష్యం ఒక్కటే, చివరికి మన లక్ష్యాన్ని చేరుకోవడమే. సో అందుకోసం ఇంత డీటెయిల్గా డెప్త్గా మనం చదువుకోవాలి. ఏదో 4 మాటలు చెప్పేసి బాలకండ అయిపోతుంది కాదు మిత్రమా, చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కసారి లేదు మీకు నమ్మకం కుదిరితే కాలకపోతే ఒక్కసారి వాట్సాప్లో హాయ్ సార్ సెండ్ మీ పీపీటీ అని చెప్పండి. బాలకాండకి సంబంధించినటువంటి ఈ పీపీటీ మీకు పంపిస్తున్న మీకు అర్థమవుతుంది ఎంత డిజిటల్ మెటీరియల్ ఎంత అద్భుతంగా మేము తయారు చేసామో ఇవన్నీ కూడా మీకు తెలుస్తుంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ అనాలిసిస్ ఆఫ్ ది బాలకాండ. ఇప్పుడు మనం 7 కాండాల గురించి తెలుసుకున్నాం కదా, వాటి గురించి కొన్ని ప్రశ్నలు ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. ఆన్సర్ కూడా మీరు చేయండి, నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాలకాండ నుండి రాముడు లక్ష్మణుడు యొక్క మొదలైనటువంటి వారు వాల్మీకి ఆశ్రమానికి ఎందుకు వచ్చారు? విద్యాభ్యాసం కోసమా, తపస్సు చేయడానికా, తాటకను సంహరించడానికా, వివాహానికా? దేనికి ఆశ్రమానికి వెళ్ళారు అంటే ఆన్సర్ విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, రైట్. సో ఎవరి యొక్క ఆశ్రమానికి? వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇక్కడ తాటకని సంహరించడానికి. వాల్మీకి మహర్షి వచ్చి నాకు మీ కుమారులు అయినటువంటి 2 కూడా నాతో పాటు పంపించాలి అనేసి ఆయన వాల్మీకి కోరడం జరుగుతుంది. సో క్వశ్చన్స్ మనం ఇంతవరకు తెలుసుకున్నటువంటి నాలెడ్జ్ నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. అయోధ్యకాండ నుంచి కైకేయి దశరథుని వద్ద 2 వరాలు అడిగి ఏమి కోరుకుంది? సో ఆ 2 వరాలు ఏంటి అనేది, మొదటిది రాజ్యాన్ని తనే చేపట్టాలనింది, భరతుని అభిషేకం మరియు రాముని వనవాసం, లక్ష్మణుని అర్థం చేసుకోకపోవడం, సీతని పట్టించుకోకపోవడం. ఓకే, సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్? అందరికీ తెలుసు భరతుడికి పట్టాభిషేకం జరగాలి, శ్రీరాముడేమో వనవాసానికి వెళ్ళాలి అనేసి. సో ఈ విధంగా క్వశ్చన్స్ వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 3వ కాండ నుంచి చూద్దాం. శూర్పణఖ రాముని వద్ద విఫలమై ఎవరిపై దాడి చేసింది? అరణ్యకాండ నుంచి ఒక క్వశ్చన్, ప్రతి ఒక్క కాండ నుంచి ఒక క్వశ్చన్. సో ఎవరిపై? సీతమ్మ వారిపైయా, హనుమంతుడిపైయా, దశరథుడు? ఈ హనుమంతుడు ఇంతవరకు చేరలేదు. అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత హనుమంతుడు ఎంటర్ అవుతారు. ఎప్పుడైతే ఈ కిష్కింధ ప్రాంతానికి వచ్చేటప్పుడు అప్పుడు వాలి మరియు సుగ్రీవులు ఉన్నటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చేటప్పుడు అప్పుడు హనుమంతుడు శ్రీరాముడి కలయిక జరుగుతుంది. సో దశరథుడిపై అసలు లేదు కాబట్టి లక్ష్మణుడిపై సీతపై. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే సీతమ్మ వారిపై. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రశ్న, వాలి సుగ్రీవుల మధ్య గొడవలు ఎవరు పరిష్కరించారు? వాలికి సుగ్రీవుడికి గొడవ జరిగింది, ఒక పెద్ద సంహారం జరుగుతుంది. ఒక గుహ లోపలికి వెళ్ళిపోయి వాలి కొన్ని సంవత్సరాలు
యుద్ధం చేయడం వల్ల రక్తం అంటే నదిలాగా ధార ప్రవహిస్తే తన అన్న చనిపోయాడేమో అనేసి అనుకుంటూ ఆ ముందున పెద్ద రాయిని అక్కడ వేసి అడ్డుపెట్టి తను వచ్చేసి సుగ్రీవుడు తన రాజ్యాన్ని పరిపాలిస్తే వాలి చివరికి మహాబలిష్ఠుడు కదా. సో కాబట్టి తనకి ఓటమి అనేది ఉండదు. కాబట్టి చివరికి వచ్చారు. తన అహంకారంతో తన తమ్ముడి యొక్క భార్యని తను తీసుకోవడం వల్ల ఈ సమస్యని ఎవరు పరిష్కరిస్తారంటే శ్రీరామచంద్ర, హనుమంతుడు అయితే కాదు. సో సూర్యవంశం అంటే శివుడు అంశంతో జన్మించినటువంటి హనుమంతుడు, సూర్యదేవుడు ఏం చెప్తాడంటే హనుమంతుడికి, వెళ్ళు నా కొడుకుని కాపాడు. ఓకే, ఇంద్రుడు అంశంతో జన్మించినప్పుడు వాలి, సూర్యుడి అంశంతో జన్మించినప్పుడు సుగ్రీవుడు. కాబట్టి నా కొడుకుని రక్షించని ఎప్పుడైతే చెప్తే అప్పుడు హనుమంతుడు వెళ్ళి సుగ్రీవుడిని రక్షించి సో తనకి వాలికి ఉన్న శాపం ఏదైతే ఉంటుందో ఆ వనంలో అరణ్యంలో ఉంచడము జరుగుతుంది. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద శ్రీరామచంద్రుడు. సో సీతమ్మను కనిపెట్టడానికి లంకనికి ఎవరు వెళ్ళారు? అందరికీ తెలుసు, ఈజీ క్వశ్చన్. సో హనుమంతుడు. సో రైట్, హనుమంతుడు. ఓకేనా. సో ప్రతి ఒక్క కాండ నుంచి ఇక్కడ సుందరకాండ నుంచి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యుద్ధకాండ. రావణుని సంహారం తర్వాత వానర సైన్యం హర్షతిరేగానికి ఏం చేసింది? చూడండి, తిరిగి అడవికి వెళ్ళిందా, లేకపోతే లంకను తగలబెట్టిందా, జయఘోషాలు చేశారు, సముద్రాన్ని తిరిగి సో ఇచ్చిద్దా జయఘోష. ఎప్పుడైతే రావణాసుడు చనిపోయిన తర్వాత గెలిచిన తర్వాత అందరూ జయ 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 హో జయ హో అనేసి చెప్పడం జరిగింది. ఉత్తరాఖండ. సీతమ్మను అగ్ని పరీక్ష తర్వాత ఎలాంటి పరిస్థితి ఎదురైంది? ఇది కొంచెం బాధాకరమైన విషయం. ఓకే, రాముడు ఆమెని తిరిగి ఆహ్వానించాడు. ఆమె స్వయంగా అరణ్యంలోకి వెళ్ళింది. ప్రజల మాటల వల్ల రాముడు ఆమెను విడిచిపెట్టారు. ఆమె లంకను వెళ్ళిపోయింది. సో ప్రజల యొక్క మాటను విని ఆమె శ్రీరామచంద్రుడు ఆవిడ్ని విడిచిపెట్టడం జరిగింది. రాజు తన ఒక ధర్మం కాబట్టి ధర్మాన్ని కాపాడు. సో దిస్ ఇస్ ద డీటెయిల్ అనాలిసిస్ ఆఫ్ ది రామాయణం. ఓకే, సో రామాయణం గురించి సంపూర్ణమైన అవగాహన మీకు ఇప్పుడు వచ్చింది. ఎలా చదవాలి, ఎలా చదివితే మార్క్ వస్తుంది, ఏ టాపిక్స్ చదవాలి, దేనిలో ప్రాధాన్యత చూపించాలి, ఎలా అనేది మీకు పరిపూర్ణమైన అవగాహన కల్పించడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఇదే చదివే విధానం. మీరు నా దగ్గర కోర్స్ తీసుకుంటారా లేదా, ఇంకొక దగ్గర కోర్స్ తీసేసుకున్నారా, ఆల్రెడీ మీరు మెటీరియల్ చదువుతున్నారా, 2022లో అప్లై చేసేటప్పుడు మీ దగ్గర బుక్స్ ఉన్నాయా, మీ చాయిస్ ఇస్ యువర్స్. నేను దానికి అనట్లేదు, కానీ చదివే విధానం ఎలా చదివితే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆన్సర్ అనేది మీరు చేయగలుగుతారు ఎగ్జామ్ హాల్లో. మన అంతిమ లక్ష్యం అదే కదా. మనం మెటీరియల్ చదివామా, ఆఫ్లైన్కి వెళ్ళామా, ఆన్లైన్కి వెళ్ళామా, బుక్స్ చదివామా, లేకపోతే అన్ని వేరే దగ్గర మెటీరియల్ చదివా, ఆన్లైన్ కోర్స్, ఇవన్నీ ఒక ప్రయారిటీ అయితే ఎగ్జామ్ హాల్లో ఎవరైతే ఎగ్జాక్ట్ ఆన్సర్ రాస్తారో వారిదే కదా విజయము. దానికోసమే నేను ఈ శ్రమ అంతా. సో కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అర్థమయ్యే విధంగా ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఇంత బెస్ట్ వీడియో కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి అందించడం జరిగింది. కాబట్టి వీలైతే మరి కొంతమంది షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్క పర్సన్ని మన పిఆర్ అకాడమీ గురించి తెలియపరిస్తే వాళ్ళే దీని గురించి ఎలా చదవాలని ఒక అవగాహన తెలిసింది. కాబట్టి ఈ విధానంలో అయితే మీ సంపూర్ణమైన అవగాహనతో ఎగ్జామ్లో వెళ్ళి ఎగ్జాక్ట్ ఆన్సర్ రాసి మీ యొక్క గమ్యానికి చేరుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే దాదాపు 15 మార్కులు మీ సొంతం అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీ యొక్క అమూల్యమైనటువంటి మాట కామెంట్ రూపంలో తెలియపరుస్తారని ఆశిస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. మరి యొక్క వీడియోతో మరి యొక్క ప్రిపరేషన్ ప్లాన్తో మీ ముందుకు వస్తాను. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.